ఈరోజు మన కార్యక్రమంలో తెలంగాణ ప్రజల తరఫున తెలంగాణ బరాబర్ అడుగుతుంది, తెలంగాణ ప్రజలు బరాబర్ అడుగుతున్నారు, తెలంగాణ ప్రజల నుంచి ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నావు రాహుల్ గాంధీ, రైతులకు నిరుద్యోగులకు ముఖం చూపెట్టే ధైర్యం లేదా, బరాబర్ అడుగుదాం. మూసీ నది పుట్టిన వికారాబాద్ పోయినరు మీరు, అదే మూసీ నదిలో అదే మూసీ నది పేరుతో మీ సీఎం చేస్తున్న విధ్వంసం మీకు కనిపిస్తలేదా, బరాబర్ అడుగుదాం. 6 గ్యారంటీల పేరు చెప్పి ఓట్లు దండుకొని గద్దెనెక్కిండ్రు. ఏ నిరుద్యోగులనైతే మీరు మభ్యపెట్టినరో ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళను మీ కార్యక్రమానికి రాకుండా చేసి వాళ్ళను రాహుల్ గాంధీ కంటపడకుండా చేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు, బరాబర్ అడుగుదాం. డీసీసీ అధ్యక్షులకు మీరు శిక్షణ ఇచ్చినామంటున్నారు, ఏం శిక్షణ ఇచ్చిండ్రు? 6 గ్యారంటీలు 420 హామీల గురించి ప్రజలు అడిగితే ఎట్లా తప్పించుకోవాలనో శిక్షణ ఇచ్చిండ్రా? పేదల గుడిసెలు మధ్యతరగతి వాళ్ళ ఇండ్లు ఎట్లా కూల్చాలనో నేర్పించిండ్రా? ఇదేనా మీరు అక్కడ శిక్షణ శిబిరంలో నేర్పించింది? బరాబర్ అడుగుదాం. రైట్, ఈరోజు బరాబర్ అడుగుదాంలో మన కార్యక్రమంలో మన గెస్ట్ పుట్టా విష్ణువర్ధన్ రెడ్డి భారత రాష్ట్ర సమితి స్పోక్స్ పర్సన్గా ఉన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి మనతో ఉన్నారు. విష్ణు, వెల్కమ్ టు ది షో. ఈరోజు రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చింది. పార్లమెంట్ ఎలక్షన్లో ప్రచారం కాకుండా మిగతా 4 సార్లు వచ్చింది. 4 సార్లు ఎప్పుడు వచ్చినా కూడా ఎయిర్పోర్ట్లో దిగడం, బేగంపేట ఎయిర్పోర్ట్లో లేకపోతే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగడం, అక్కడి నుంచి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు దూరం ఉన్న కార్యస్థలికి పోవడం, అక్కడ మాట్లాడడం, మళ్ళీ ఏమని ప్రజల మధ్యలో తిరిగే ధైర్యం చేస్తలేరు. ఎక్కడ ఈ 6 గ్యారంటీలు ఈ అమలు గురించి వీటి గురించి అడుగుతారని చెప్పేసి ధైర్యం లేదు, తప్పించుకొని తిరుగుతున్నారు ప్రజల నుంచి. 100%, 100% అంటే తెలంగాణలో ఏవైతే 6 గ్యారంటీలు 420 హామీలు అన్నప్పుడు సుడిగాలి పర్యటనలు ఢిల్లీ నుంచి, అంటే ఇక్కడ కాంగ్రెస్ నాయకులకు ముఖం చెల్లదు కాబట్టి ప్రజలు ఆల్రెడీ వీరి పరిపాలన 60 సంవత్సరాలు చూసిరు, అనుభవం ఉంది కాబట్టి వీళ్ళు చెప్తే నమ్మరు అని చెప్పేసి ఆనాడు 2023 నవంబర్కి ముందు సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని అందరినీ ఒకరి తర్వాత ఒకరిని తీసుకొచ్చి 6 గ్యారంటీలని, తర్వాత రైతులకు వరంగల్కి వెళ్ళి అక్కడ రైతు డిక్లరేషన్ నోటికి ఏది వస్తే అది ఎంత అయితే అంటే రైతులకు డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీలకు డిక్లరేషన్, బీసీలకు డిక్లరేషన్, నిరుద్యోగులకు డిక్లరేషన్, అంటే అందరికీ అన్ని వర్గాలకు అందరికీ డిక్లరేషన్లు ఇచ్చి ఆ రోజు ప్రజలను మోసం చేసి గదెనెక్కిరు. అంటే ప్రైమరీ టార్గెట్ వాజ్ టు గెట్ టు పవర్లకు రాగానే అప్పటి నుంచి ముఖం చాటేసి ఇప్పటి వరకు మీరు అన్నట్టు గత 4 సార్లు హైదరాబాద్కి వచ్చినా కానీ వచ్చిన ప్రతిసారి ఆవుంగాతో కొంచెం లూట్కే జావుంగా అన్నట్టు. అంటే హిందీ సినిమాలో ఏదో ఒకటి అందాజప్నాల చిన్నప్పుడు చూసిన దొంగ ఉంటాడు, వాడు వచ్చినట్టు ఏదో ఒకటి భారత్ సమిట్ అని పెట్టినారు. ఇక్కడ ఏమైందంటే తెలంగాణ ప్రజలకు ఏమైనా లాభం జరిగింది, అది కాంగ్రెస్ పార్టీ సమావేశం పెట్టుకొని 100 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల సొమ్మును ఖర్చు పెట్టారు భారత్ సమిట్ పేరు మీద. తర్వాత మొన్నటికి మొన్న మెస్సీని పిలిపించినారు, ఆనాడు వచ్చి ఫోటోల కేవలం రేవంత్ రెడ్డి మనమండి మెస్సీతోటి కల్పిస్తేందుకు, రాహుల్ గాంధీ మేనల్లుని మెస్సీతోటి కల్పిస్తాను కాంగ్రెస్ నాయకులు వాళ్ళ అన్యాయాలు వాళ్ళ పిల్లలు వాళ్ళ కోసం ఫోటో ఆప్స్ కోసం పిలిపించుకొని రాహుల్ గాంధీ వచ్చి కూడా ఫోటో దిగి సింగరేణి సంస్థ యొక్క 10 కోట్ల రూపాయలు వృధా చేశారు. దాంతో తెలంగాణ ప్రజలకు ఏం లాభం లేదు. ఇంకోటి కూడా తెలంగాణ ప్రజలకు తెలవాల్సింది ఏంటంటే తెలంగాణ సొమ్మును కాంగ్రెస్ పార్టీ ఎట్లా వాడుకుంటుంది అంటే, ఇది బీహార్ ఎన్నికల అప్పుడు రాహుల్ గాంధీ గారు తిరిగినటువంటి హెలికాప్టర్ ప్రచారానికి బీహార్ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో ఎన్నికలకు వాడుకుంది తెలంగాణ ప్రభుత్వ హెలికాప్టర్. గాంధీ కుటుంబం సొంత ఆస్తిలాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని వాడుకుంటున్నారు. ఆ హెలికాప్టర్ కాదు, షేర్ ఆటో లాగా వాడినారు. అయితే ఈ ఫోటోలో మీరు చూస్తే ఆ హెలికాప్టర్లో కూర్చుంది హరకర వేణుగోపాల్ గారు, వీరు అడ్వైజర్ టు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి. పిఆర్ కూడా చూస్తారు. వారెందుకున్నారు హెలికాప్టర్లో? తెలంగాణ ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ తెలంగాణ ప్రభుత్వం సంబంధించిన హెలికాప్టర్లో బీహార్ ఎన్నికల్లో క్యాంపెయిన్ చేయడానికి కేసీ వేణుగోపాల్ గారు, ఇక్కడ రాహుల్ గాంధీ గారు. తెలంగాణ సొమ్ము అంటే మామూలుగా చాలామంది తెలియదు హెలికాప్టర్ మీద ఖర్చు ఎట్లుంటుంది అంటే గంటకి 5 లక్షల రూపాయలు మినిమం ఉంటుంది. 5 లక్షల రూపాయలు ప్లస్ ట్యాక్స్, అంటే ఇదంతా తెలంగాణ ప్రజల సొమ్మే కదా. మీరు అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే మీరు అక్కడ క్యాంపెయిన్కి వాడుకుంటున్నారు అంటే ఏ రకంగా దోచుకుంటున్నారు అనేది ఒక చిన్న ఉదాహరణ ఇది. దీని తర్వాత దీన్ని పక్కన పెడితే ఈరోజు రాహుల్ గాంధీ గారు వచ్చి వికారాబాద్ పోవడం అనేది అంటే చెప్పకనే చెప్తున్నారు. ఇదే సభలో ఇదే ట్రైనింగ్ క్యాంప్లో 4 రోజుల ముందు రేవంత్ రెడ్డి గారే చెప్పారు, ఒకవేళ గాంధీ కుటుంబానికి 1000 కోట్ల రూపాయలు అవసరం ఉంటే తెలంగాణ నుంచి మేము పంపుతాము సర్దుతామని చెప్పి ఇదే సేమ్ ట్రైనింగ్ క్యాంప్లో రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అదే ట్రైనింగ్ క్యాంప్కి ఈరోజు రాహుల్ గాంధీ గారు వెళ్ళినారు. దీంట్లో ఇంకొకటి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే వారితో పాటు వచ్చింది
కేసీ వేణుగోపాల్ గారు. అవును. ఇంకో నెలలో 2 నెలల లోపు కేరళలో ఎన్నికలు జరగబోతున్నాయి, శాసనసభ ఎన్నికలు. ఈయన కాంగ్రెస్ పార్టీకి మోస్ట్ ప్రాబబుల్ సీఎం ముఖ్యమంత్రి పదవి క్యాండిడేట్ ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన ఎంబడేసుకొని వచ్చి ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని కలిసి అదే ట్రైనింగ్ క్యాంప్కి వెళ్ళి, ఎక్కడైతే రేవంత్ రెడ్డి గారు 1000 కోట్లు మేము పంపించగలుగుతామని చెప్తారో అక్కడ అదే ట్రైనింగ్ క్యాంప్కి వెళ్ళి ఇవాళ వీళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. అంత గోప్యంగా, అంత సీక్రెట్గా మీటింగ్ పెట్టుకున్నారు. విడుదల చేయవచ్చు కదా. మీరు ఏం మాట్లాడినరు, రాహుల్ గాంధీ గారు ఏం సందేశం ఇచ్చారు, డీసీసీ ట్రైనింగ్లో మీరు ఏమి హితబోధ చేసిరని చెప్పొచ్చు కదా. అదేం లేదు. కేవలం దిస్ వాజ్ అ క్లోజ్ డోర్ మీటింగ్. ఈ 4-5 కూర్చొని రాబోయే కేరళ ఎన్నికలకు ఈ 1000 కోట్లు ఎట్లా జరగాలి, తెలంగాణ నుంచి ఎట్లా దోచుకోవాలి, ఈ ఇచ్చిపుచ్చుకునుడు ఎట్లా జరగాలి, ఎవరి టార్గెట్ ఎంత అనేది 100% దీని మీదనే చర్చ జరిగింది తప్ప తెలంగాణ ప్రజలకు ఒక రూపాయి లాభం కూడా రాహుల్ గాంధీ రావడంతో ఎక్కడ కూడా లాభం జరగలేదు. వాస్తవానికి తెలంగాణ ప్రజలందరూ ఎదురు చూసిండ్రు. ఈరోజు రాహుల్ గాంధీ వస్తున్నా అంటే రాహుల్ గాంధీ ఈ 6 గ్యారెంటీలు, 420 హామీలు వాటి గురించి ఏమైనా రాహుల్ గాంధీ మాట్లాడతాడేమో. ఈ శుభ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ చెప్పినారు, మేము ఈ పథకాలని ఫలానా రోజున మేము ప్రారంభిస్తున్నాము అని చెప్తారేమో అని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఎదురు చూసింది. కానీ అట్లాంటిది ఏం జరగలేదు. అక్కడ పోయి జూజిట్సు ట్రైనింగ్ ఇచ్చేసిపోయిండు. మీరు ఏ రకంగా మీరు బలహీనులైన బలవంతుల్ని ఏ రకంగా చేరొచ్చు. రాహుల్ గాంధీకి బాగా తెలుసు తెలంగాణ ప్రజలు చాలా బలవంతులు. ఆయనకు ఎందుకు తెలుసు అంటే 2009 మలిదశ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు 2009 నుంచి 2014 వరకు ప్రజలు నీకు బ్లూ బెల్ట్ ఉండొచ్చు కానీ జూజిట్సులో తెలంగాణ ప్రజలకు బ్లాక్ బెల్ట్ ఉంది. ఆ తెలంగాణ ప్రజలు ఆ జూజిట్సు ఉపయోగించే కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి, కాంగ్రెస్ పార్టీ నాయకుల మెడలు వంచి తెలంగాణ సాధించుకున్నారు. తెలంగాణ ప్రజలు బలవంతులు. వాళ్ళ మీద మీరు ఇట్లాంటి ప్రయోగాలు చేస్తే ఆ ప్రయోగాలు చెల్లవు. ఆ జూజిట్సులు ఇక్కడ నడవవు. అయితే వాస్తవానికి డిసెంబర్ 8 2023లో వీళ్ళు ప్రారంభించింది ప్రజాపాలన కాదు. డిసెంబర్ 7, 2023 నాడు వీళ్ళు ప్రారంభించింది ఏటీఎం. తెలంగాణలో ఏటీఎంని ప్రారంభించారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక ఏటీఎంగా మారింది తెలంగాణ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ఏటీఎం నుంచి నిరంతరం డబ్బులు డ్రా చేసుకుంటూనే పోతున్నారు. డిపాజిట్ చేసేది తెలంగాణ ప్రజలు, డ్రా చేసుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు. కాంగ్రెస్ పార్టీ నాయకులు డ్రా చేసి ఆ మూటల్ని ఢిల్లీకి పంపిస్తున్నారు. విష్ణు గారు 1000 కోట్లు అని అంటున్నారు. 1000 కోట్లు మాత్రమే అనుకుంటున్నారా లేకపోతే ఇంకా వేరే ఎక్కువ ఉంది? ఎందుకంటే 1000 కోట్లు చాలా చిన్న అమౌంట్. 1000 కోట్లు అనేది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్, అంటే చాలా లోతు ఉంది అందులో. మీరు ఇప్పుడు చూస్తే వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ దాదాపు 4 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి. మహారాష్ట్రలో జరిగింది, హర్యానాలో జరిగింది, ఢిల్లీలో జరిగింది, మొన్నటి బీహార్లో జరిగింది. ప్రతి రాష్ట్రంలో ఏదైతే శాసనసభ ఎన్నిక 100% తెలంగాణ డబ్బు, ఇక్కడ దోచుకున్న డబ్బు ఆయా రాష్ట్రాలకి ఎలక్షన్ క్యాంపెయిన్కి, ఎలక్షన్ ఫండింగ్కి ఇక్కడి నుంచి పోయింది. అందుకే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి కుర్చీ కదలకుండా ఉంది, వారు ముఖ్యమంత్రిగా కూర్చొని ఉన్నారు. ఎందుకంటే అక్కడ రాహుల్ గాంధీకి కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి కానీ కనబడేది ఏంటంటే తెలంగాణ అనేది ఒక బంగారు గుడ్డు పెట్టే బాతు. గుడ్డు పెడతా ఉంటుంది, ఈ గుడ్లను అక్కడ పంపిస్తూ ఉన్నారు. నేను కాదండి, మీరు కాదు, స్వయాన ప్రధానమంత్రి మోడీ గారే 2024 లోక్సభ ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు చెప్పారు. ఈరోజు తెలంగాణ బీజేపీ నాయకులు కూడా అదే మాట అంటున్నారు. ఇన్ని రోజుల నుంచి అంటే ఒక్కరు కూడా మాట్లాడలేదు, ఒక్కరు కూడా అది అంటే మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు, మీ ప్రధానమంత్రి తెలంగాణకు వచ్చి ఎలక్షన్స్ క్యాంపెయిన్లో 2 సంవత్సరాల ముందు పార్లమెంట్ ఎన్నికలప్పుడు RR ట్యాక్స్ నడుస్తుంది తెలంగాణలో, ఇక్కడ దోచుకుంటున్నారు, ఈ దోచుకున్న డబ్బును ఢిల్లీకి పంపిస్తున్నారు అని ప్రధానమంత్రి మోడీ గారు అన్నారు. హోంమంత్రి అమిత్ షా గారు తెలంగాణ హెస్ బికమ్ ఏటీఎం అని చెప్పి వాళ్ళు అఫీషియల్గా ట్వీట్ చేసినారు. ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు, ఆయన కూడా ఇదే మాట అన్నారు. 1000 కోట్ల రూపాయల కోసమే మీరు హైదరాబాద్కి వచ్చిన రాహుల్ గాంధీ ఈరోజు. అంటే మీకు తెలిసినప్పుడు, మీ దగ్గర అధికారం ఉన్నప్పుడు, మీ దగ్గర యంత్రాంగం ఉన్నప్పుడు మరి మీరు ఎందుకు ఇన్వెస్టిగేట్ చేస్తలేరు? ఈ తెలంగాణలో జరుగుతున్న స్కామ్ ఏంటిది, ఇక్కడ డబ్బులు అక్కడికి ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, మీ దగ్గర వ్యవస్థ ఉంది కదా, కేంద్ర ప్రభుత్వం మీదే కదా, స్వయాన ప్రధానమంత్రి మోడీ గారి కూడా తెలుసు కదా ఇక్కడ ఏం జరుగుతుందో తెలంగాణలో. అంటే వారికి తెలిసే ఇక్కడ జరుగుతుంది, కేవలం రాజకీయంగా మేము అపోజిషన్లో ఉన్నామని చెప్పుకోవడానికి ఇట్లాంటి ట్వీట్లు, ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు తప్ప గ్రౌండ్లో యాక్షన్ ఎక్కడ ఉంది? బీజేపీకి ఎక్కడా లేదు. అంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది కాబట్టి మేము కూడా లైమ్ లైట్లో ఉండాలి కాబట్టి మేము కూడా ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇస్తే మేము కూడా కాంగ్రెస్కి వ్యతిరేకంగా కొట్లాడుతున్నామని చెప్పి కంటి తుడుపు చర్య. ఒక్క ఉదాహరణ అండి,
ఆల్మోస్ట్ 1.5 year అయింది. సెప్టెంబర్ 2024లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద ఈడీ రైడ్ జరిగింది. ఆ రోజు విజువల్స్లో క్లియర్గా క్యాష్ కౌంటింగ్ మెషిన్స్ ఇంట్లోకి వాళ్ళ ఆఫీస్లోకి వెళ్ళినాయి. పెద్ద ఎత్తున అక్కడ నగదు దొరికిందని చెప్పి, డాక్యుమెంట్లు దొరికిందని చెప్పి మనకి లైన్స్ వచ్చినాయి. కానీ ఆ తర్వాత ఎక్కడ కూడా ఒఫీషియల్గా ఈడీ వాళ్ళు కానీ ఒక ట్వీట్ చేయడం కానీ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం కానీ ఎక్కడ కూడా జరగలేదు. బీజేపీ నాయకులు ఇప్పటివరకు మాట్లాడతలేరు. ఆ సంవత్సరంన్నర నుంచి అసలు దాని గురించి ఏం జరగనట్టు, అది ఎప్పుడో ఆ దానంతలేదు ముగిసిపోయినట్టు ఎపిసోడ్. కాకపోతే ప్రజలకు తెలవాల్సింది ఏంటంటే ఎందుకు అఫీషియల్గా మీరు నోట్ ఇవ్వలేదు, ఎందుకు ఈడీ బయట పెట్టలేదు, ఏం దొరికింది, ఏం జప్తు జరిగింది అంటే అంతర్గతంగా వాళ్ళు కలిసి లావాదేవీలు వాటాలు పంచుకునులు అన్నీ చేసుకొని అక్కడ అదానీ గారితో అలైబలై చేసుకుంటాడు రేవంత్ రెడ్డి గారు. రాహుల్ గాంధీ గారేమో ఢిల్లీలో అదానీ చోరే అని చెప్పి ఆయన మాట్లాడుతుంటాడు. అంటే అంత పబ్లిక్కి అంటే తెలంగాణ ప్రజలను ఒక అయోమయ పరిస్థితుల్లో పెట్టి ఏం తెలియదు వీళ్ళకి, మేము ఏం చెప్పినా నడుస్తుంది, ఏం చెప్పినా చెల్తుంది అనే విధంగా గత 2.5 సంవత్సరాల నుంచి వీళ్ళ పరిపాలన జరుగుతుంది. ఇంకోటి 1000 కోట్లు కాదండి, లక్షల కోట్ల కుంభకోణం జరుగుతుంది. మీరు చూస్తే గత 24 నెలల్లో సివిల్ సప్లైస్లో వచ్చింది, ఇసుక మైనింగ్లో వచ్చింది, మీకు హిల్ టీపీ స్కామ్ 5 లక్షల కోట్ల అది వచ్చింది, మూసీ బ్యూటిఫికేషన్ మీద 1,50,000 కోట్లు, హైడ్రా పేరిట ఆర్ఆర్ ట్యాక్స్ బిల్డర్లను బెదిరించి వసూలు చేయడం. అంటే మీరు తీసుకుంటా పోతే ఏ ఒక్క రంగాన్ని వదలలే, అన్ని రంగాల్లో. మీరు చెప్పినట్టు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద రేడ్ అయినప్పుడు క్యాష్ కౌంటింగ్ మెషిన్స్ పోయినాయి బయట నుంచి, అవన్నీ అంతా చెప్పిండ్రు. మీరు ఒక సినిమా ఉంది స్పెషల్ 26 ఒక సినిమా ఉంది, ఆ స్పెషల్ 26 ఆ సినిమా మీరు చూసింటారు. ఆ సినిమాలో అంతా ఫేకే, ఈ వీళ్ళు ఫేక్ సిబిఐ పేరు చెప్పి వాళ్ళు మొత్తం పైసలన్నీ తీసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ కూడా కొంచెం అనుమానం పడాలి. ఇప్పుడు సిబిఐ ఢిల్లీ వాళ్ళు రియాక్ట్ అవుతలేరంటే ఇక్కడ కూడా మరి రేవంత్ రెడ్డి ఏమన్నా ఫేక్ వాళ్ళని పంపించేసి మొత్తం పైసలు తీసుకొని పోయినాయని చెప్పేసి ఒక అనుమానించాలి. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిసెంబర్ 7, 2023 రోజు వీళ్ళు ప్రారంభించింది ప్రజాపాలన లేకపోతే ఏటీఎం మెషిన్, దాని మీద చర్చిద్దాం. రాహుల్ గాంధీని బరాబర్ అడుగుదాం. రాహుల్ గాంధీ ఎందుకు వచ్చిండ్రు మీరు తెలంగాణకు, ఏమి ఇస్తందుకు వచ్చిండ్రు తెలంగాణకు? తెలంగాణ ప్రజలందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. మీరు ఇచ్చిన 6 హామీలు, 6 గ్యారంటీలు, 420 హామీలు, వాటిల్లో ఏ ఒక్కటన్నా ఈసారి అమలు చేస్తారా? అమలు చేసేందుకు మీ ముఖ్యమంత్రికి మీరు ఆదేశాలు ఇస్తారా? మీ ముఖ్యమంత్రికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తారా? ఒక ముఖ్యమంత్రికి రోడ్ మ్యాప్ ఇస్తారా అని తెలంగాణ ప్రజలు ఎదురు చూసిండ్రు. కానీ మీరు గాలి మోటార్లు వచ్చిండ్రు, గాలి మోటార్లు వెళ్ళిపోయినరు. ఇక్కడ మీరు మీ డీసీసీ అధ్యక్షులకు మీరు శిక్షణ ఇచ్చిండ్రు, గాంధీ మార్గమే మా మార్గం అని. గాంధీ మార్గమే మీ మార్గం అంటే ప్రజలు ఎట్లా నమ్ముతారు? రాహుల్ గాంధీ గారు గాంధీ మార్గం ఏంది, మాకు స్టాచ్యూ పెట్టొద్దని చెప్పేసి గాంధీ బతికినప్పుడే చెప్పిండు నాకు స్టాచ్యూలు పెట్టొద్దని చెప్పేసి. కానీ ఇప్పుడు అదే గాంధీ స్టాచ్యూ పేరుతోటి మీరు 5,000 కోట్లు ఖర్చు పెట్టి దాదాపు 5,000 కుటుంబాలను నిరాశ్రయం చేసి మీరు గాంధీ విగ్రహం పెడతామంటారు, మళ్ళీ గాంధీ మార్గమే మా మార్గం అంటున్నారు. బరాబర్ అడుగుదాం. డిసెంబర్ 7, 2023 నాడు మీరు ప్రారంభించింది ఏటీఎం కాదా? బరాబర్ అడుగుదాం. విష్ణు గారు, యాక్చువల్గా నేను అనదలుచుకున్నాను, డిసెంబర్ 7, 2023 నాడు వాళ్ళు ప్రారంభించింది ప్రజాపాలన కాదు, వాళ్ళు ప్రారంభించింది ఏటీఎం. ఢిల్లీ ఏటీఎం, ఏఐసిసి ఏటీఎం వాళ్ళు ప్రారంభించారు. రాహుల్ గాంధీ కోసం ఏటీఎం ప్రారంభించారు, సోనియా గాంధీ కోసం ఏటీఎం ప్రారంభించారు, ప్రియాంక గాంధీ కోసం ఏటీఎం ప్రారంభించారు. దీనికి ఉదాహరణ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలే. గాంధీ కుటుంబానికి ఆర్థిక అవసరాలు ఉంటే మనం 1000 కోట్లైనా ఇచ్చేందుకు రెడీగా ఉండాలని చెప్పేసి అనేది వాళ్ళు ప్రారంభించింది ఏటీఎం అని నేనంటాను. డిసెంబర్ 7 నాడు ప్రారంభించింది. 100% అంటే తెలంగాణలో 2023 ఎన్నికల్లో గెలవక ముందు రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు మేము ఒకటే చెప్పినాం, ఈయన పొలిటికల్ టూరిస్ట్ అంటే రావడం, ఎన్నికల సమయంలో ఇష్టం వచ్చిన స్క్రిప్ట్ రీడర్ అని కూడా ఆయనకి ఏమీ తెలియదు. ఇక్కడ ఉన్నోళ్ళు రాసిచ్చి చదవమంటే చదివిండి. అయితే తెలంగాణ ప్రజలకు కూడా తెలియాల్సింది ఏంటంటే ఈ రోజు మనం ఉన్నది డిజిటల్ యుగంలో. ఏదో మాట్లాడేసిపోయినా వెనకటికి గోడ మీద రాతలు ఉండి ఆ దాని మీదే ఉన్నట్టు ఎన్నికలు గెలవని ఆ గోడ మీద పెయింట్ వేసేస్తే జనాలు మర్చిపోతారు అన్నట్టు కాదు. సోషల్ మీడియాలో ప్రతిదీ జనాలు చూస్తున్నారు. అంటే తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు. కాకపోతే ఇది ఒక 40 సెకండ్ క్లిప్పు. ఆయన అప్పుడు ఏవైతే గ్యారంటీల పేరిట 15,000 रुपए हर एकड़ हमारे किसानों को और 12,000 रुपए लेबरों को, 4,000 रुपए मंथली पेंशन हमारे बुजुर्ग लोगों को, राजीव आरोग्यश्री 10 लाख रुपए हेल्थ इंश्योरेंस, इंद्रमा इंदलू घर के कंस्ट्रक्शन के लिए 5 लाख रुपए उन परिवारों को जिनके पास घर नहीं है, 250 स्क्वायर फुट का घर
तेलंगाना के जो मूवमेंट में लोग लड़े थे उनके लिए అంటే ఇదంతా స్క్రిప్ట్ అందుకని అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు నాకు తెలిసి వాళ్ళు పడుకుంటే లేస్తే ఎప్పుడుంటే అవి వాళ్ళకి చెవిలో గింగం అంటున్నాయి, వాళ్ళకి తెలుసు ఇవన్నీ ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు. ప్రతిదీ ఒక మాట ఒక పదం కూడా తెలంగాణ ప్రజలకు గుర్తుంది. ఆ జూజిట్సు అన్నారు కదా, జూజిట్సుని ఎప్పుడు ఎట్లా ఉపయోగించాలో తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీద దాన్ని ఉపయోగిస్తారు. అంటే తెలంగాణ ప్రజల చైతన్యాన్ని ఇప్పుడు మీరే అంటున్నారు, రాహుల్ గాంధీ గారు తప్పించుకొని తిరుగుతున్నాడు అంటే ప్రజల్లోకి వచ్చి చూపించలేని ముఖం లేని చేష్టలు ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడు అంటే ఆయన ఇచ్చిన హామీలే కదా ఇవే కాదు. ఇంకెంత మంచి అబద్ధాన్ని ఎంత మంచిగా చెప్పారంటే, అందంగా చెప్పారంటే ఈ 6 గ్యారంటీలు మొదటి 100 రోజుల్లోనే అమలైపోతాయి, ఇది నా గ్యారంటీ, ఇది సోనియమ్మ గ్యారంటీ అని చెప్పి మళ్ళీ రాహుల్ గాంధీ గారు స్వయంగా ఏం చెప్తున్నారంటే మొదటి క్యాబినెట్ సమావేశంలోనే దీన్ని మేము లా చేస్తాము అంటే లీగాలిటీ ఇస్తాము ఈ 6 గ్యారంటీలని అని చెప్పి ఆ రోజు మాట్లాడినారు. మరి ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఎందుకు దాని మీద రివ్యూ తీసుకుంటలేడు? ఢిల్లీకి వెళ్ళి రావడము, పొలిటికల్ టూరిస్ట్గా రావడము, స్క్రిప్టులు చదవడము, ఆస్కార్ లెవెల్ యాక్టింగ్. 2023కు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఎవరైతే విద్యార్థులు ఉండేనో మనందరం చూసినాం. అశోక్ నగర్కి వెళ్ళి అక్కడ కుర్చీ వేసుకొని కూర్చొని నిరుద్యోగులను చుట్టూ కూర్చొని వాళ్ళ నిరుద్యోగుల దగ్గర మోటార్ సైకిల్ మీద పోయి ఆడ కూర్చొని ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ అంటే అమితాబ్ బచ్చన్ని కూడా మించి యాక్టింగ్. కూర్చొని ఇట్లా మాట్లాడి ఏదో వాళ్ళ సమస్యలు తెలుసుకున్నట్టు ఆయన వీడియోస్ ఉన్నాయి నా దగ్గర, ఇప్పుడు చూపించమంటే చూపిస్తా. ఆయననే అన్నాడు 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తాము, ఇది మా హామీ, మా గ్యారంటీ అని చెప్పి ఆయన వీడియో కూడా రిలీజ్ చేసిండు ఎన్నికలకు ముందు. మరి ఈ రోజు వరకు 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు కదా మీరు. రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు చెప్తారు 60,000 ఇచ్చినామని చెప్పి. అంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో వచ్చినటువంటి నోటిఫికేషన్లు, అప్పుడు పెట్టినటువంటి పరీక్షలు, అప్పుడు పెట్టినటువంటి ఇంటర్వ్యూలు, అప్పుడు పెట్టినటువంటి సెలక్షన్లు అయిపోతే ఈయన వచ్చి కేవలం నియామక పత్రాలు ఇచ్చి దానికి ఎల్బీ స్టేడియం బుక్ చేసి ఈరోజు హరీష్ రావు గారు ఒక ట్వీట్ చేసిండు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటంటే ఎవరైతే సర్వేయర్లు అని చెప్పి వీళ్ళు ఒక దాదాపు 200 మందికేమో సర్వేయర్లకు సర్టిఫికేట్లు ఇచ్చిండ్రు, అది కూడా ఉద్యోగాలు ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి గారే పోయి సర్టిఫికేట్లు ఇచ్చారు, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వీళ్ళందరూ సర్టిఫికేట్ ఇచ్చారు. తీరా చూస్తే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎకరానికి 10 రూపాయలు కమిషన్ ఇస్తాం మీకు అంతే అని చెప్పేసి చెప్తున్నారు. అది అంటే ఒకటి కాదు మోసం. వీళ్ళు ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్నట్టు నిరుద్యోగులకు ఫుల్ పేపర్ కలర్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు ఎన్నికలకు ముందు, జాబ్ క్యాలెండర్ ఇచ్చిండు విత్ స్పెసిఫిక్ డేట్స్. అంటే ఫిబ్రవరి 24లో ఇన్ని ఉద్యోగాలు, ఇన్ని నోటిఫికేషన్లు, జూన్లో ఇన్ని ఉద్యోగాలు, ఈ డిపార్ట్మెంట్లో ఇన్ని నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పి ఫస్ట్ 1 ఇయర్లోనే 2 లక్షలు అని చెప్పి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుని సంతకం, ఇటు పక్కన సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క గారి సంతకం, ఇద్దరు సంతకాలతోని ఫుల్ పేపర్ కలర్ అడ్వర్టైజ్మెంట్లు లోకల్ పేపర్స్లలో, నేషనల్ పేపర్స్లో అన్నిట్లో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టి ప్రజలను అంటే ఒక తెలియని స్థితిలోకి తీసుకుపోయారే వస్తేమనో నిజంగానే ఉద్యోగాలు వస్తేమని. ఈ రోజు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు పచ్చి అబద్ధాలు. ఆ ఇచ్చిన 60,000లో కూడా దాదాపు 50,000 గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు. అంతేకాకుండా వారు ఇంకోటి ఏం చెప్పినట్టు మేము వచ్చినాక మేము ఎక్కువ నోటిఫికేషన్లు ఇస్తున్నాము, నిరుద్యోగులు అయ్యా మాకు ఇన్ని ఉద్యోగాలు ఇన్ని నోటిఫికేషన్లు ఇస్తే మేము ఎగ్జామ్లో భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఫస్ట్ టైం భారతదేశ చరిత్రలో, కేవలం తెలంగాణ చరిత్రలో, మొత్తం భారతదేశ చరిత్రలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చేసి వారే పిలిచి వారే మళ్ళీ నియామక పత్రం ఇచ్చి డీజీపీకి. అంటే ఒక రకమైనటువంటి ఇప్పుడు నేను చెప్పేది అదే పుండు మీద కారం చల్లినట్టు ఎందుకు అంటున్నాను అంటే నిరుద్యోగులు అంటున్నారంట అయ్యా మాకు చాలా ఉద్యోగాలు వచ్చినాయి, మీరు ఇంకా నోటిఫికేషన్ మేము ఎగ్జామ్లు రాలేకపోతున్నామని. ఇంత పచ్చబద్ధం. మరి అది నిజమే అయితే ఈ రోజు మీరు లాఠీ చార్జీలు ఎందుకు చేస్తున్నారు, ఆ నిరుద్యోగులను అరెస్ట్ ఎందుకు చేస్తున్నారు, ఎందుకు లైబ్రరీల నుంచి వాళ్ళని ఈడ్చుకెళ్ళి డిటైన్ చేస్తున్నారు, బయటికి ఓపెన్గా పంపించి వాళ్ళ వాయిస్ బయటికి వినిపిస్తే రాహుల్ గాంధీ గారికి కూడా తెలుస్తుంది కదా వాళ్ళు. అంటే రాహుల్ గాంధీ గారు మేము ముందు చెప్తున్నాం ఆయనకి ఈజ్ ద బిగ్గెస్ట్ స్టార్ క్యాంపెయినర్ ఫర్ బీజేపీ. ఆయన మీద ఎందుకు విశ్వాసం లేదు దేశ ప్రజలకంటే ఆయన చేసే పనులు ఇట్లున్నాయి. నువ్వు 2.5 సంవత్సరాలైంది, ఇప్పటికైనా ఒక్కసారైనా రివ్యూ చేసిండా ఆయన ఇచ్చిన గ్యారంటీల మీద కానీ, హామీల మీద కానీ, ఏవైతే నిరుద్యోగుల విషయంలో కానీ అందరినీ మోసం చేసి అధికారంలోకి వచ్చారు. కనీసం ఒక్కసారి అని అంటే ఒక జవాబుదారీతనం, ఒక అకౌంటబుల్ ప్రజలు ఏమనుకుంటారో అని కొంచెమన్నా ఆలోచించి సిగ్గుగా ఒక అకౌంటబుల్ అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ మళ్ళీ కేంద్రంలో నీకు అట్లీస్ట్ అకౌంటబిలిటీ అనేది ఉండాలి కదా, జవాబుదారీతనం ఉండాలి కదా. ఉన్నదే 2 రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీకి అధికారంలో, 3 అది హిమాచల్ ప్రదేశ్ కాదు, ఇక్కడ 2 కర్ణాటక, తెలంగాణ. ఇక్కడ అట్లీస్ట్ ఏం జరుగుతుంది, ప్రోగ్రెస్ ఏంటిది, గ్యారంటీలు ఏంటిది, ఈ వస్తున్నటువంటి కుంభకోణాల మీద వస్తున్నటువంటి వాస్తవాలు ఏంటివి అట్లీస్ట్ ఆ రివ్యూ చేయాలి కదా. కేవలం నీకెంత నాకెంత, ఎన్నికలప్పుడు ఏ రాష్ట్రంలోకి ఎట్లా సర్దాలి, ఎట్లా మేము ఎన్నికల్లో ఆ డబ్బులు పంచి గెలవాలి అధికారంలో తప్ప
ఇంకొకటి ఏం లేదు. కాకపోతే అది మనకు కూడా ఒకటి ఏంటంటే ప్రజలకు కూడా తేటతెల్లం అయిపోయిందండి. మనం అంటాము నిజం గడప దాటిలోపు అబద్ధం ఊరంతా చుట్టొస్తుంది అన్నట్టు. ఇదే రాహుల్ గాంధీ 2023లో ఇదే నిరుద్యోగులను వాడుకొని బస్ యాత్రలు చేపించి ఊరూరికి పంపించి బీఆర్ఎస్ పార్టీకి ఓటే వేసేయాలని కూడా కేవలం 2 ఉద్యోగాలు ఊడదీస్తే కేసీఆర్ గారిది కేటీఆర్ గారిది తీసేస్తే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి మొదటి సంవత్సరంలోనే, అలా మా కొలువులు వస్తాయని చెప్పి ఇంట్లో నమ్మించి వాళ్ళ కాళ్ళు మొక్కిచ్చి, అంటే ఒక రకమైన ఉద్యోగాలు వస్తాయి, మీకు 4,000 వస్తాయి, కేసీఆర్ గారు ఒకరికే పెన్షన్ ఇస్తారు, మీరు కాంగ్రెస్ వస్తే ఇద్దరికి ఇస్తారు, ఇద్దరికి 2,000 కాదు 4,000 8,000 వస్తాయి, నోటికి వచ్చినట్టు చెప్పారు. కేవలం రాహుల్ గాంధీ గారే కాదండి, ప్రియాంక గాంధీ గారు కూడా వచ్చారు కదా, వారితో కూడా ఇదే యువజన డిక్లరేషన్ హైదరాబాద్లో చెప్పి అమ్మాయిలకు స్కూటీలు ఇస్తాము, కళ్యాణ్ తులం బంగారం ఇచ్చేస్తాము అని చెప్పి, నిరుద్యోగులకు 4,000 రూపాయలు ప్రతి నెల వృద్ధి ఇస్తామని చెప్పి ప్రియాంక గాంధీ గారితో కూడా అబద్ధాలు చెప్పించారు కదా. మీరు ఎవరిని వదిలేరు అంటే ప్రియాంక గాంధీ తోటి అబద్ధాలు చెప్పించిన అనేది కాదు, వాళ్ళకి తెలియకనా వాళ్ళకు ఒక ఏటీఎం కావాలి, ఆ ఏటీఎం కోసం ఏమైనా ఇక్కడ తెలంగాణలో ఏటీఎం తెరవాలి కాబట్టి వాళ్ళ వంతు సహాయం ఏం చేయాలనో అది చేసింది. ఇక్కడ మొత్తం మీద సక్సెస్ఫుల్గా ఏటీఎం ఓపెన్ అయిపోయింది, సక్సెస్ఫుల్గా మనీ డ్రా చేసుకుంటున్నారు. ఒక రాహుల్ గాంధీని అడుగుదాం, కాంగ్రెస్ పార్టీని అడుగుదాం, కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే అందరినీ అడుగుదాం, తెలంగాణ ప్రజల తరఫున అడుగుదాం. తెలంగాణ ప్రజలు బలహీనులు కాదు, తెలంగాణ ప్రజలు బలవంతులు, తెలంగాణ ప్రజల తరఫున అడుగుదాం. ఖమ్మం జిల్లాలో భూదాన్ భూముల్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళని ఆ ఇళ్ళని బుల్డోజర్లు పెట్టి కూల్చేసిండ్రు. హైడ్రా పేరు చెప్పి హైదరాబాద్లో ప్రభుత్వ అనుమతులు తీసుకొని ప్రభుత్వ భూముల్లో ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసిన భూముల్లో ఇల్లు కట్టుకున్న వాటిని అడ్డంగా బుల్డోజర్లు పెట్టి కూల్చేసిండ్రు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక అడవిని బుల్డోజర్లు పెట్టి విధ్వంసం చేసిండ్రు. ఎక్కడ పోయినా బుల్డోజర్లతోటి విధ్వంసం. అసలు ఈ బుల్డోజర్ల రాజ్యం తెలంగాణకు ఎందుకు వచ్చింది? కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఈరోజు ఒక ట్వీట్ చేసిండ్రు. కేరళ ముఖ్యమంత్రి ఏమంటారు? ద డెమాలిషన్ ఆఫ్ నియర్లీ 700 భూదాన్ అలాటెడ్ హోమ్స్ ఇన్ ఖమ్మంలో రేవంత్ రెడ్డి సర్కారు ప్రయోగించిన బుల్డోజర్ల మీద కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ మాట్లాడిండు. పినరాయి విజయన్ ఏమంటాడు? లీవింగ్ అరౌండ్ 3,000 పీపుల్ హోమ్లెస్, 3,000 మందిని నిరాశ్రయులను చేసిండు. ఖమ్మంలో భూదాన్ ల్యాండ్స్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళ ఇళ్లను కూలగొట్టి చేసి ఎక్స్పోజెస్ ది కాంగ్రెస్ గవర్నమెంట్స్ ట్రూ ఫేస్ ఇన్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ముసుగుని తొలగించింది, వాళ్ళ నిజమైన ముఖాన్ని చూపించింది అంటాడు. దిస్ బుల్డోజర్ రాజ్ మిరర్స్ ది బీజేపీ మోడల్ ఆఫ్ యూజింగ్ స్టేట్ పవర్ అగేన్స్ట్ ది పూరెస్ట్. రాష్ట్ర ప్రభుత్వం తన అధికారాన్ని పేదలని అణచివేయడం కోసం ఎట్లా ఉపయోగించుకుందో ఇది చాలా స్పష్టంగా తెలుస్తుందని చెప్పింది. ద కాంగ్రెస్ లీడర్షిప్ ఇన్ కేరళం విచ్ క్లెయిమ్స్ టు స్టాండ్ విత్ ద పీపుల్ కెన్ నాట్ వాష్ ఇట్స్ హ్యాండ్స్ ఆఫ్ దిస్ షేమ్. దే మస్ట్ ఆన్సర్ ఫర్ దేర్ పార్టీస్ అసాల్ట్ ఆన్ మార్జినలైజ్. ఇది కేరళలో 2 నెలల ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ చేసిన ట్వీట్. విష్ణు గారు బరాబర్ అడుగుదాం, కేరళ ముఖ్యమంత్రి కూడా తెలంగాణ రాష్ట్రం వైపు వేలెత్తి చూపించే పరిస్థితి వచ్చింది. అదే దురదృష్టం. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మొత్తం అంటే వినాశనం, డిస్ట్రక్షన్, మొత్తం నాశనమే. ఒక్కటి కూడా కన్స్ట్రక్టివ్గా ఒక పాలసీ కానీ ఒక విధానం కానీ ప్రజల ముందు పెట్టి తీసుకొచ్చింది ఒకటి కూడా లేదు. వేరే స్టేట్ వాళ్ళు తెలంగాణ వైపు చూసి మనం కూడా ఇట్లా చేద్దాము అని ఇంతకుముందు ఉండేది 2023 వరకు. కరెక్ట్. అయితే 2023కు ముందు అంటే మనము కన్వీనియంట్గా మర్చిపోతున్నాం. 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు మనకు వనరులు కూడా లేకుండా ఇక్కడ విద్యుత్కు అంటే మనకు డెఫిసిట్ ఉండే. ఆ రోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారే చెప్పారు ఇక్కడ మొత్తం అంధకారం అయిపోతే తెలంగాణలో అసలు విద్యుతే ఉండదని చెప్పి. అట్లాంటి పరిస్థితులు అంటే అధికారుల విభజన కూడా జరగలే. అట్లాంటిది మధ్యలో 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చింది. అంటే మీరు చూస్తే కేవలం 6.5 సంవత్సరాలే పరిపాలన అంటే పట్టు ఉండి చేసింది. ఇంత సమయంలో తెలంగాణ రాష్ట్రం ఆనాడు 2023కు దేశంలోనే అత్యధిక పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయంలో నంబర్ 1 స్టేట్గా ఎదిగింది. కేవలం స్మాల్ టెన్యూర్ ఆఫ్ 6.5-7 years. అంతేకాదు రాష్ట్ర స్థూల ఉత్పత్తి GSDP ప్రొడక్షన్లో ఫాస్టెస్ట్ గ్రోత్ రేట్ యావత్ దేశంలో ఏది ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రం. ప్రతి ఇంటికి శుద్ధమైన తాగునీరు అందించే దాంట్లో 100% అచీవ్ చేసింది తెలంగాణ. ఇది కేంద్ర మంత్రి ఆ రోజు పార్లమెంట్లో నిలబడి
గజేంద్ర సింగ్ షెకావత్ గారు పార్లమెంట్లో నిలబడి చెప్పినటువంటి సత్యం. అంటే ఆనాడు మన ప్యాడీ ప్రొడక్షన్లో హర్యానా పంజాబ్ని తలదన్ని తెలంగాణ నంబర్ 1 స్థాయికి ఎదిగినటువంటి పరిస్థితి మనం చూసినాం. అంటే తెలంగాణకు ఎటు చూసినా కానీ అవార్డులు, రివార్డులు, పొగడతలు ఆ రోజు తెలంగాణ పథకాలని కాపీ కొట్టింది, చాలా కొట్టింది. రైతు బంధుని పిఎం కిసాన్గా కొట్టిర్రు, ఇక్కడ ఉన్నటువంటి అర్బన్ లంగ్ పార్క్స్ని నగర్ వన్ అని కొట్టినారు, ఇక్కడ ఉన్నటువంటి మిషన్ భగీరథ అని హర్ ఘర్ జల్ అని కొట్టుకున్నారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి టీఎస్ఐ పాలసీ తప్పేం కాదు, మంచి పని మిగతా వాళ్ళు చేస్తే తప్పేం 100%. కానీ ఈరోజు ఒక కేరళం రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ఇక్కడ జరిగిన ఒక రకంగా చూస్తే ఒక ఇన్సల్టింగ్ వే, అది తెలంగాణకి అవమానకరం. ఒకప్పుడు తెలంగాణని ఆదర్శంగా చూసేవాళ్ళు ఈరోజు తెలంగాణను మీకు ఆదర్శంగా తీసుకోకండి, కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు చూడండి, మీరు జవాబు చెప్పండి అంటున్నాడు ఆయన. అంటే ఆయన పక్క రాష్ట్రం వాళ్ళు విమర్శించడం కాదండి, సొంత మన రాష్ట్రంలో ఉన్నటువంటి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారే కదా ప్రెస్ మీట్ పెట్టి నిస్సిగ్గుగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు లబోదిబో అని ఏడుస్తుంటే, వాళ్ళు రోదనలు పెట్టుకుంటుంటే, వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అని మాట్లాడినటువంటి అసలు ఆ మంత్రి రాజీనామా చేయాలి సిగ్గుంటే, కనీసం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మేము చేసిన దురాఘాతానికి వాళ్ళు రాజీనామా చేయమంటే ఎడికెళ్ళి చేస్తారు. అది కాదు, అంటే ప్రజల యొక్క బాధని అంత ఈజీగా తీసిపడేసేటట్టు వీళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు, వీళ్ళంతా యాక్టర్లు, ప్రతిదీ అంతే నానండి. ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ బాధితుల విషయంలో అదే చెప్పినారు. అంటే చాలా మంది జనాలు గుండె నొప్పి వచ్చి చనిపోయినారు ఈ హైదరాబాద్కి. మూసి బాధితులను అదే అంటున్నారు. వెలుగుమట్ల ఖమ్మంలో వాళ్ళు సిగ్గుండాలి ప్రభుత్వం. అసలైన పెయిడ్ ఆర్టిస్ట్ ఎవరు అంటే అసలైన పెయిడ్ ఆర్టిస్ట్ రాహుల్ గాంధీ. 100% పైసలు ఇచ్చేయండి ఇక్కడ పిలిపించుకుంటున్నారు ప్రతిసారి. 100%. అంటే ఆయన ఆస్కర్ లెవెల్ యాక్టర్ తెలియదు ఏంటంటే ఆయన ఏదో ఉద్ధరిస్తాడు, తెలంగాణను ఏదో చేస్తాడు అని ఆయననన్నా నమ్ముతారు అని చెప్పి ఇక్కడ వాళ్ళని నమ్మక కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆయనకి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఆయనతో హామీలు ఇచ్చారు. ఈరోజు అర్థమైపోయింది కదా, ఎప్పటికన్నా నిజం నిలకడ మీదే తెలుస్తుంది, తెలిసి తీరుతుంది. తెలంగాణ ప్రజలు ఈరోజు మీరు వెళ్ళి ఏ పల్లెలో కానీ, ఏ పట్టణంలో కానీ, ఏ మారుమూల ప్రాంతంలో కానీ ఎవరినైనా కదిలిచ్చి అడగండి, కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగుండే, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు మంచి జరిగింది, మేము అభివృద్ధి చూసినాము, సంక్షేమం మాకు అందింది అని చెప్తున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అందుకే భయపడి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా పోవట్లేదు. హైదరాబాద్లో కూడా జిహెచ్ఎంసీ ఎన్నికలకు ఇంకా తర్జన భర్జన పడుతున్నారు. ఎన్నికలకు పోయే ముఖం లేదు కాబట్టి వీటన్నింటినీ డీలే చేసుకుంటా, పోస్ట్పోన్ చేసుకుంటా, ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి పెట్టే ముఖం లేకనే ఇవన్నీ. అంటే కేవలం సర్దుబాటు కొని నా కుర్చీ కాపాడుకోవాలనే కేరళం ప్రజలు చాలా ప్రోగ్రెసివ్. ఎక్స్ట్రీమ్ పావర్టీ ఎలిమినేషన్లో కేరళ నౌ ఇస్ ది ఓన్లీ స్టేట్ ఇన్ ఇండియా వేర్ దేర్ ఇస్ నో ఎక్స్ట్రీమ్ పావర్టీ. అదంతా ఎలిమినేట్ చేసింది. వాళ్ళు ఇప్పుడు భయపడుతున్నారు ఈ బుల్డోజర్లు ఏడికెళ్ళి వస్తాయని చెప్పేసి. ఇప్పుడు నోట్ల కట్టలు పంపిస్తున్నారు, గెలిస్తే బుల్డోజర్లు పంపిస్తారు. కరెక్ట్. అయితే దాంతోపాటు మీరు ఒకటి మంచి పాయింట్ రైజ్ చేసినారు. పవర్టీ ఇరాడికేషన్ అనేది గరీబీ హటావ్ అని చెప్పి ఇందిరాగాంధీ కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్తూనే ఉన్నదాన్ని నినాదం ఇప్పటివరకు చేయలేకపోయింది. కానీ కేసీఆర్ గారి హయాంలో మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ 13.8% ఉంటే కేసీఆర్ గారి ప్రభుత్వం దిగిపోయిన నాటికి అది కేవలం 2.3%కి తెలంగాణలో వచ్చింది. చాలా తగ్గింది. ఇది మేం చెప్పే లెక్కలు కాదు. నీతి ఆయోగ్ లాంటి సంస్థలు, ఫైనాన్స్ కమిషన్ లాంటి సంస్థలు, కేంద్ర ప్రభుత్వం అధికారికంగా పార్లమెంట్లో చెప్పినటువంటి లెక్కలు ఇవి. అంటే ఏం జరిగింది తెలంగాణలో అంటే పవర్టీ ఎలిమినేషన్ కూడా పెద్ద ఎత్తున జరిగింది. దాదాపు 10% ఇరాడికేట్ అయిపోయింది తెలంగాణలో పవర్టీ. ప్రజలు అంటే ఒక సంక్షేమం కానీ అభివృద్ధిని కానీ జోడెద్దులు మాదిరిగా ఎప్పుడూ చూడని విధంగా తెలంగాణ ఎదిగింది. దానికి అవార్డులు, రివార్డులు, కితాబులు, పక్క రాష్ట్రాలు పొగుడుతాలు, కేంద్ర ప్రభుత్వం ఉన్న వాళ్ళు పార్లమెంట్లో అఫీషియల్గా, పార్లమెంట్లో అయితే రైతు ఆత్మహత్యలకు సంబంధించి కూడా 2022లో క్లియర్గా పార్లమెంట్లో చెప్పినారు. అత్యధిక తగ్గుదల రైతు ఆత్మహత్యలు అత్యధిక తగ్గుదల 2014 నుండి 2022 వరకు ఏ రాష్ట్రంలో జరిగిందంటే తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. తెలంగాణ ఏర్పడ్డ నాడు 899 రైతులు సంవత్సరానికి అప్పుడు చనిపోతే 2022 నాటికి అది కేవలం 100, 150, 60 మందికే. అంటే అంత తగ్గి అంత డ్రాస్టిక్గా తగ్గడానికి కారణం ఏంటంటే ఇట్లాంటి ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులు, రైతు బంధు లాంటి పథకము, రెవల్యూషనరీ స్కీమ్ తీసుకొచ్చిన. రైతు బంధు అంటే రైతు బంధు గుర్తొచ్చింది. యాక్చువల్ రైతు బంధు ఇప్పుడు డిసెంబర్ నెలలో వేయాలి, కానీ డిసెంబర్ అయిపోయింది, జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది. అసలు ఎందుకు వేస్తలేరు రైతు బంధు? రైతు బంధుకు పైసలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళ గుంపు మీడియాలో రాయించుకుంటారు. 9,000 కోట్లు పక్కకు తీసి పెట్టమని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నాడు రాసుకుంటారు. యాక్చువల్గా నాకు అనిపిస్తుంది ఏంటంటే విష్ణు గారు, రైతు బంధు కోసం పైసలు ఉన్నాయి, కానీ ఇప్పుడు కేరళకు 1000 కోట్లు పంపించాలి కదా. ఆ రైతు బంధు కోసం మొన్న 9,000 కోట్లలో ఏదో కాంట్రాక్టర్కు పెండింగ్ బిల్లు ఏదైనా ఇచ్చేసేస్తే
ఒక 9,000 కోట్లు 10,000 కోట్లు ఇచ్చేస్తే దాంట్లో 20-25% కమిషన్ అని చెప్పి అంటే అదే 2-3 వేల కోట్లు వచ్చేస్తాయి. దాంట్లో కేరళ పని అయిపోతుంది, మన పని కూడా అయిపోతుంది అని చెప్పేసి అని ఆ పైసలు అట్లే ఆపెట్టినట్టుగా అనిపిస్తుంది. లేకపోతే ఇప్పటికి ఇచ్చేసి ఉంటారు కాంట్రాక్ట్ అయిపోతుంది కదండి. డిసెంబర్లో వరి నాట్లు వేసేది ఉంటే అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో టెన్షన్గా డిసెంబర్లోనే రైతు బంధు స్టార్ట్ అయ్యేది, జనవరి సంక్రాంతిలోపు అయిపోయేది. మొత్తం అందరు రైతులకు 70 లక్షల రైతులకు మొత్తం ప్రతి ఒక్క. కానీ ఈనాడు డిసెంబర్ పోయింది, జనవరి పోయింది, ఫిబ్రవరి కూడా పోయింది, ఇప్పుడు మార్చిలో ఉన్నాము. స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు ఎన్నికలకు ముందు, మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే ఎంబడే నేను అంటే ఫండ్ ఉండే అది ఎట్లా సమకూర్చుకోవాలో వాళ్ళకి తెలుసు, అది ఉండే కాబట్టి ఆ మాట మాట్లాడండి. కానీ ఈ రోజు వరకు వేయట్లేదు. అంటే మీరన్నట్టు అక్కడ వాళ్లకు అన్యాయులకు వాళ్ళకు కావాల్సిన కాంట్రాక్టర్లకు వాళ్ళకి ఈ డబ్బును బిల్లుల ప్రకారంగా చెల్లించి మళ్ళీ రివర్స్లో వాళ్ళు తీసుకునే కమిషన్లు తీసుకొని ఈ కేరళంకి పంపించడము, లేకపోతే వాళ్ళ సొంత ఆస్తులు పెంచుకోవడము, అదే పనిలో బిజీగా ఉన్నారు తప్ప రైతుల కోసం ఈనాటికి కూడా ఒక్క చుక్క అదనంగా నీరు తెచ్చింది లేదు. 2.5 సంవత్సరాలలో రైతు బంధు ఇప్పటికే 2 దఫాలు ఎగ్గొట్టిరు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతి రైతుకు 72,500 రూపాయలు ఇప్పటికే బాకీ ఉన్నది. ఎందుకంటే ఈ 2.5 సంవత్సరాలు వాళ్ళు ఎగ్గొట్టిరు. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, అంటే కేవలం రైతుల్లోనే కాదు, నిరాశ ఉన్నది, మహిళల్లో ఉన్నది, అవ్వాతాతల్లో ఉన్నది, విద్యార్థుల్లో ఉన్నది, నిరుద్యోగుల్లో ఉన్నది, ఉద్యమకారుల్లో ఉన్నది, అందరిలో ఉంది. వీటికి భయపడే రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ముఖం చాటేసి తెలంగాణ ప్రజలకు రాహుల్ గాంధీ గారు రావడం, ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవడం, వాళ్ళ పర్సనల్ వ్యక్తిగత విషయాలు మాట్లాడుకొని మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిపోవడం తప్ప ఒక్కరోజు కూడా వచ్చి ఇక్కడ కూర్చొని తెలంగాణలో ఏం ప్రోగ్రెస్ జరిగింది, 2.5 సంవత్సరాలలో కాంగ్రెస్ ఏం చెప్పింది, ఏం చేసింది అని చెప్పి రివ్యూ చేసుకునే ముఖం లేదు. కాబట్టి రాహుల్ గాంధీ గారికి ఈరోజు వచ్చినా కానీ దొంగచాటుగా ఎయిర్పోర్ట్ అక్కడ హెలికాప్టర్ ఎక్కడం, దిగడం, ఢిల్లీకి వెళ్ళిపోవడం, ఇదే జరిగింది. దీంతో తెలంగాణ ప్రజలకు ఏం లాభం జరగదు. కానీ కమ్యూనిస్టులు మనం చూస్తే కేరళంలో చాలా వాళ్ళు నిజంగా తెలంగాణ ప్రజలు ఎట్లా నమ్మినరు కాంగ్రెస్ పార్టీని అని చెప్పేసి అనుకుంటున్నారు. వీ హోప్ కేరళ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి హామీలు అక్కడ కూడా ఇస్తుంది, అక్కడ కూడా పోయి మళ్ళీ 6 గ్యారెంటీలు అంటుంది, లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి అంటుంది. కానీ ఆ 6 గ్యారెంటీలని కేరళ ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. అయితే ఒకసారి ఈ కార్యక్రమం ముగించే ముందు రేవంత్ రెడ్డి ఈ 1000 కోట్ల గురించి ఏం మాట్లాడండి, ఇది మనం ప్రతిసారి చూడాలి, ప్రతిసారి ప్రజలు ఫోన్లలో టీవీలలో ఎప్పుడు వస్తే అప్పుడు చూడాలి, వాళ్ళకి ఇది అనిపించాలి. మీకు రైతు బంధు ఇస్తందుకు లేదు, ఒక రైతుకు ఎకరానికి 6,000 ఇస్తందుకు లేదు, ఒక కిస్తు రైతు బంధు ఎకరానికి 6,000 ఇస్తందుకు లేదు. కానీ కాంగ్రెస్ కుటుంబానికి గాంధీ కుటుంబానికి అవసరమైతే మేము 1000 కోట్లైనా ఇస్తాం, 10,000 కోట్లైనా ఇస్తామని ఆయన మాట్లాడింది ప్రతి ఒక్కరు చూడాలి. తెలంగాణలో ప్రతి ఒక్కరు చూడాలి, ప్రతి రైతు చూడాలి, ప్రతి విద్యార్థి చూడాలి, ప్రతి ఉద్యోగి చూడాలి, ప్రతి రిటైర్ అయిన ఉద్యోగి చూడాలి, ప్రతి మహిళ చూడాలి. 2,500 ఇస్తామని ప్రతి మహిళ చూడాలి, 4,000 పెన్షన్ వస్తుందని చెప్పేసి ఆశించిన అవ్వాతాతలు ప్రతి ఒక్కరు చూడాలి. దీన్ని మళ్ళా చూడాలి. మీరు గుర్తుపెట్టుకోవాలి, మీకు ఇస్తందుకు పైసలు లేవు, కానీ గాంధీకి ఇస్తందుకు పైసలు ఉన్నాయి, రాహుల్ గాంధీకి ఇస్తందుకు పైసలు ఉన్నాయి, సోనియా గాంధీకి ఇస్తందుకు పైసలు ఉన్నాయి, ప్రియాంక గాంధీకి ఇస్తందుకు పైసలు ఉన్నాయి, ప్రియాంక గాంధీ కొడుకుని మెస్సీ ఆటకు తీసుకొస్తేందుకు పైసలు ఉన్నాయి, రేవంత్ రెడ్డి మనవన్ని మెస్సీ ఆటకు తీసుకుపోతేందుకు పైసలు ఉన్నాయి. కానీ మీ పెన్షన్లు ఇస్తందుకు పైసలు లేవు, మీకు రైతు బంధు ఇస్తందుకు పైసలు లేదు, మీకు ఆసరా పెన్షన్లు ఇస్తందుకు పైసలు లేవు, ఫీజు రీయింబర్స్కు పైసలు లేవు. ఒకసారి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినాడు చూద్దాం. అందరం గాంధీ కుటుంబానికి ఒకవేళ ఆర్థిక అవసరాలు ఉన్నాయి అని అంటే తలా ఓ చెయ్యి వేస్తే తెలంగాణ నుంచి ఒక 1000 కోట్లు పోజేసి ఇవ్వగలిగిన శక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నది. మనమందరం గాంధీ కుటుంబానికి ఒకవేళ ఆర్థిక అవసరాలు ఉన్నాయి అని అంటే తలా ఓ చెయ్యి వేస్తే తెలంగాణ నుంచి ఒక 1000 కోట్లు పోజేసి ఇవ్వగలిగిన శక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నది. ఇది చూసిన కదా రేవంత్ రెడ్డి ఏం మాట్లాడు. 1000 కోట్లు గాంధీ కుటుంబం ఆర్థిక అవసరాల కోసం ఇచ్చే శక్తి తెలంగాణకు ఉందని చెప్తున్నారు. కానీ ఆ రైతులకు ఇస్తామన్న రైతు బంధు ఇచ్చే శక్తి లేదు, మహిళలకు ఇస్తామన్న 2,000 ఇచ్చే శక్తి లేదు, అవ్వతాతలకు ఇస్తామన్న 2,000 నుంచి 4,000కి పెంచిన పెన్షన్ అది ఇస్తేందుకు లేదు, పిల్లల సర్టిఫికేట్లు కాలేజీలలో ఉన్నాయి, మాకు సర్టిఫికేట్లు ఇస్తలేరు, మీరు ఫీజు రీయింబర్స్మెంట్ లేదని అని చెప్తే ఆ ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తేందుకు లేవు. కానీ గాంధీ కుటుంబానికి ఇస్తేందుకు 1000 కోట్ల రూపాయలు తెలంగాణ దగ్గర లేవా అని ముఖ్యమంత్రి అంటున్నారు. థ్యాంక్ యూ విష్ణు గారు, ఈ షోలో పాల్గొన్నందుకు. ఇది వాటి బరాబర్ అడుగుదాం.